బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నమైంది. జంతర్ మంతర్ నుంచి సోనం వాంగ్చుక్ ను పోలీస్ బలగాలు తరలించారు. ఇక సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో దీక్షా శిబిరం నుంచి ఆసుపత్రికి తరలించారు. మనం ఐన్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. తరలించే ప్రయత్నం అయితే జరుగుతోంది. అక్కడ పోలీసులు అధికారులు భారీగా మోహరించారు. అయితే ఇక పేపర్ లీకేజ్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీకి నిరసన చేపట్టింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 21 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ దీక్ష చేస్తున్నారు. అయితే ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుతో పోలీసులు ఈ ఉదయం దీక్షను భగ్నం చేసి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడికి చేరుకున్న సిజేపీ పార్టీ శ్రేణులు, విద్యార్థులు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. बारे में आपको जल्द ही अवगत किया जाएगा। धन्यवाद। आप सभी से अनुरोध है कृपया करके सरकारी काम में बाधा न डाले, पुलिस के साथ कोई भी धक्का मुक्की न करे। पुलिस की सोनम वांगचुक जी को मेडिकल सहायता के लिए अस्पताल ले जाया गया है। आप सभी से अनुरोध है कृपया करके पुलिस के साथ धक्का मुक्की न करें। So in the morning sir, सुबह इन लोगों ने डॉक्टर की टीम है बोल करके 10 पुलिस वालों को अंदर भेजा, जो कि हम समझ गए थे कि शायद पुलिस वाले क्योंकि डॉक्टर जैसे दिखाई नहीं दे रहे थे। और सारे वॉलंटियर्स को उन्होंने कहा कि आप जगह से हटिए। ऑल द वॉलंटियर्स टोल्ड कि सर 8:45 को इनका चेकअप होता है तो आप 8:45 को आइए। हम रिक्वेस्ट करते रहे कि सर आप आइए कर। और सडनली इन्होंने अनाउंस करना चालू कर दिया कि हाईकोर्ट का ऑर्डर है, सर को ले जाना पड़ेगा सुमन सर को। और अभिजीत भाई जस्ट वेंट फॉर हिज वॉशरूम एक्टिविटी एंड ऑल दिस थिंग। आई थिंक अभिजीत भाई को भी इन लोगों ने अभी अरेस्ट कर लिया है चोरी छुपके से पीछे से, तो वो इसी वजह से यहाँ आ नहीं पा रहे, ना ही उनका फोन लग पा रहा है। दूसरी चीज हुई कि हाईकोर्ट का जो आदेश था उसी का पालन मेडिकल सुपरविजन में ही किया गया। और प्रदर्शनकारियों के लिए क्या स्पॉट को खाली करने की बात की जा रही है। ऑनरेबल हाईकोर्ट के आदेशानुसार और हेल्थ कंडीशंस और मेडिकल एडवाइस के अनुसार श्री सोनम वांगचुक जी को यहाँ से अप्रोप्रिएट गवर्नमेंट हॉस्पिटल जो मच नीडेड मेडिकल इंटरवेंशन है उसके लिए ले जाया गया है और अंडर मेडिकल सुपरविजन। थैंक यू। यहाँ पर तमाम लोगों को भी जो बाकी लोग हैं इनको कब हटाया जाएगा सर? कौन सा ठीक है। नई दिल्ली डीसीपी सचिन शर्मा उनकी तरफ से ये क्लियर कर दिया गया है कि हाईकोर्ट के आदेश के मुताबिक मेडिकल सुपरविजन। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నమైంది. జంతర్ మంతర్ నుంచి సోనం వాంగ్చుక్ ను పోలీస్ బలగాలు తరలించారు. ఇక సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో దీక్షా శిబిరం నుంచి ఆసుపత్రికి తరలించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీకి నిరసన చేపట్టింది. అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ 21 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ దీక్ష చేస్తున్నారు. అయితే ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుతో పోలీసులు ఈ ఉదయం దీక్షను భగ్నం చేసి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడికి చేరుకున్న సిజేపీ పార్టీ శ్రేణులు, విద్యార్థులు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైట్గా ఢిల్లీలో సోనం వాంగ్చుక్ దీక్ష భగ్నానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఉదయం అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. గత 21 రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
ఈ ఉదయం భారీ పోలీస్ బందోబస్తు మధ్య దీక్ష శిబిరానికి చేరుకున్న పోలీసులు సోనం వాంగ్చుక్ ను అక్కడి నుంచి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో వైద్యుల సలహా మేరకు కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. వాస్తవానికి ఈ ఉద్యమం కేవలం ఒక వ్యక్తి దీక్ష మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ, విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ జవాబుదారీతనంపై జరుగుతున్న ఉద్యమానికి ప్రతీకగా మారింది. అయితే నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలు, పరీక్ష వ్యవస్థలో పారదర్శకత లోపించిందనే విమర్శల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనం వాంగ్చుక్ జూన్ చివరి నుంచి నిరవధిక నిరాదీక్ష చేపట్టారు. ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీతో పాటు వేలాది మంది విద్యార్థులు, యువత, పలు సామాజిక సంస్థలు కూడా మద్దతు ప్రకటించాయి. అయితే ఈ 21 రోజుల దీక్షలో సోనం వాంగ్చుక్ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించింది. వైద్యుల బృందం ప్రతిరోజు కూడా ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ వచ్చింది. దాదాపుగా 9 కిలోలకు పైగా బరువు తగ్గినట్టు కూడా వైద్యులు వెల్లడించారు. రక్తపోటు, బ్లడ్ షుగర్ స్థాయిలో మార్పులు నమోదవడంతో పాటు తీవ్రమైన నీరస కనిపించడం ఆరోగ్య బులెటిన్లు పేర్కొన్నారు. అయినప్పుడు కూడా విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని సోనం సింగ్ పదే స్పష్టం చేస్తూ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇదిలా ఉంటే ఆయన ఆరోగ్యం విషమిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో కూడా ప్రజాహిత వాద్యం దాఖలైంది. వాంగ్చుక్ ఆరోగ్యాన్ని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన వైద్య చికిత్స అందించాలని కోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ పరిణామాల తర్వాత ఈ రోజు పోలీసులు అయితే రంగంలో దిగినట్టయితే సమాచారం అందుతుంది. అయితే పోలీసులు ఆయన ఆసుపత్రికి తరలించే సమయంలో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అక్కడ దీక్షకు సంఘీభావంగా ఉన్న విద్యార్థులు, ఉద్యమకారులు పోలీసుల చర్యలను అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. కొందరు రోడ్డుపై బైఠాయించి నిరసనలు కూడా తెలిపారు. అయితే దీంతో కొద్దిసేపు తోపులాట వాతావరణం ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి తప్పకుండా ఉండేందుకు పోలీసులు అయితే అదనపు బలగాలని అప్పటికే మోహరించి నిరసనకారులను అక్కడికక్కడిగా చెదరగొట్టే పరిస్థితి అయితే చేశారు. మరోవైపు ఉద్యమ నిర్వాహకులు మాత్రం ఇది బలవంతపు చర్యను ఆరోపిస్తున్నారు. శాంతియుతంగా జరుగుతున్న నిరాహార దీక్షను ప్రభుత్వం సహించలేకపోయిందని విమర్శిస్తున్నారు. అయితే తమ ఉద్యమం ఆగదని, సోనం వాంగ్చుక్ ఆసుపత్రిలో ఉన్న ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. ఇప్పటికే జూలై 20న పార్లమెంటు వరకు భారీ నిరసనలు నిర్వహించినట్లు ఉద్యమకారులు చెబుతున్న నేపథ్యంలో ఇక ఈ వ్యవహారంలో రాజకీయం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నవి. విద్యార్థుల ఆందోళనలో నిర్లక్ష్యం చేయడం సరికాదని అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం పరీక్షల అక్రమాలపై ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్నది, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి సిబిఐ కూడా అనుమానిత కోచింగ్ సెంటర్ల నిర్వాహకులను కూడా అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి కోర్టు కూడా వివరించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో సోనం వాంగ్చుక్ ఈ దేశ సందర్భంగా పలుమార్లు కూడా వీడియో సందేశాలు విడుదల చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆరోగ్యం బాగోలేదని అంగీకరిస్తున్నా ఇది నా కోసం కాదు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం అని చెప్పడం కూడా జరిగింది. చిన్న చిన్న ఉద్యమాలే దేశంలో పెద్ద మార్పులు కారణమయ్యామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సోనం వాంగ్చుక్ కు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారులు మెడికల్ బులెటిన్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జంతర్ మంతర్ పరిసరాలు ఇంకా భారీగా పోలీసులు అయితే మోహరించి ఉన్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు, ఉద్యమకారులు తమ తదుపరి కార్యాచరణపై కూడా సమావేశమైతే అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ నిరాహార దీక్షతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో విద్యా వ్యవస్థపై జరుగుతున్న చర్చల్లో కీలక అంశంగా మారింది. సోనం వాంగ్చుక్ ను ఆసుపత్రికి తరలించిన తర్వాత ఉద్యమం ఎలాంటి మలుపు తిరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపై కూడా కొంత ప్రశ్నలు తలెత్తున్నాయి. జూలై 20న ప్రకటించిన పార్లమెంట్ మార్చు అనేది ఇప్పుడు వాంగ్చుక్ ని బలవంతంగా హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆయనకి ట్రీట్మెంట్ అయితే కొనసాగిస్తున్నారు. మరి ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా కూడా 20న పార్లమెంట్ మార్చ్ జరుగుతుందా లేదనేది కొంత ఆసక్తికరమైనది. అయితే వ్యవసాయం సంబంధించి ఏదైతే ఈ విద్యార్థి సంఘాలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు కూడా సమావేశమయ్యారు. మరి ఇప్పుడు ఏదైతే వాంగ్చుక్ ను హాస్పిటల్ తరలించిన తర్వాత జంతర్ మంతర్ దగ్గర అయితే కొంత ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నవి. అది దీనికి తగ్గట్టుగా పోలీసులు కూడా భద్రతను అక్కడ పెంచడం అయితే జరిగింది. మరి రానున్న ఈ రోజు ఏ విధంగా దీనిపై నిరసనలు ఇంకా ఉధృతంగా పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పోలీసులు కూడా ఏ విధంగా ఢిల్లీలో సోనం వాంగ్చుక్ దీక్ష చేపట్టి 21 రోజులైంది. అయితే అంతటా సర్వత్రా కూడా ఆయనకి చాలా మంది మద్దతుదారులు ట్వీట్ల ద్వారా ప్రముఖులు కూడా మద్దతు ఇవ్వడం కూడా చూసాము. అయితే మరి ఈ నేపథ్యంలో దీక్ష ఏ టైంకి కరెక్ట్ గా భగ్నం చేశారు పోలీసులు. అయితే భగ్నం చేసి హాస్పిటల్ కి తరలించడం జరిగింది సోనం వాంగ్చుక్ ని. మరి అక్కడ దీక్షను విరమింపచేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అప్డేట్స్ ఏంటి రాము? ప్రస్తుతానికైతే వాంగ్చుక్ సంబంధించి ఈరోజు తెల్లవారి 7:30 నుంచి 7:45 మధ్యలో
ఢిల్లీ పోలీసులు అయితే జంతర్ మంతర్ నుంచి సోనం వాంగ్చుక్ ను హాస్పిటల్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రస్తుతానికైతే వైద్యం చేయడానికి కూడా ఆయన నిరాకరిస్తున్నారనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే బలవంతంగా అక్కడ ఉన్న డాక్టర్లు ఈ యొక్క ఫ్లూయిడ్స్ ని ఆయనకి ఎక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 20 రోజులు దగ్గర దాని నిరాకరిస్తా చేశారు. దానికి సంబంధించి ఆయన పూర్తిగా నీరసం అయిపోయారు. సుమారు 9 కేజీల వరకు ఆ వెయిట్ కూడా తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే హైకోర్టు కూడా ఏదైతే వాంగ్చుక్ ఆరోగ్యంపై కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజు కూడా పర్యవేక్షించమన్నారు. ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో చర్యలు కూడా తీసుకోమని ఆదేశాలు జారీ చేశారు. చర్యలు మతలబ్ ఏంటంటే ఆయన్ని హాస్పిటల్ కి తరలించి వైద్యం అందించాలని, ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్లు అనేవి కోర్టుకి సమర్పించాలని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వాంగ్చుక్ మాత్రం ఈరోజు తెల్లవారి 7:30, 7:45 మధ్యలో అయితే హాస్పిటల్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాంగ్చుక్ ను బలవంతంగా తీసుకెళ్లారని పలువురు నిరసనకారులు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఈ యొక్క నిరసనలను మాత్రం కొంచెం ఉధృతం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద మాత్రం కొంత ఉధృత వాతావరణం అయితే నెలకొందని స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ నెల 20న నిర్వహించనున్న చెలో సంసద్ కార్యక్రమం ఏదైతే పార్లమెంట్ సంబంధించి ఈ మార్చ్ ఏదో ఉందో దీన్ని చెలో సంసద్ గా పెట్టారు. అయితే దీనికి సంబంధించి కూడా కొంత అంకిత పరిస్థితులు అయితే నెలకొన్నామని చెప్పుకోవచ్చు. బ్రాహ్మణి. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్